అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ భారత పర్యటనకు రానున్నారు. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేస్తారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు మోదీ. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ను పుతిన్ ప్రారంభించనున్నారు. రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు పుతిన్. మొత్తం మీదుగా 28 గంటల పాటు భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగుతుందని తెలుస్తుంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారత్తో పౌర అణు సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలుస్తుంది. భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బౌలుసోవ్ ఢిల్లీలో నేడు భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు ఉన్నతీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి.